హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి. ఏంటి పొద్దున్నే ఏం చేస్తున్నారు అమ్మాజీ గారు అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఉదయం లేచాను, వాకిలి ఊడ్చుకున్నాను, అదిగోండి పేడ తెచ్చుకున్నాను, కళ్ళాపు కూడా చల్లేసుకున్నాను. అవన్నీ తీయలేదులేండి, ఇంకా మీరు భయపడతారనేసి. ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నానండి. శ్యామల కుకింగ్ అండ్ రంగోలీలో అప్లోడ్ చేద్దామని చెప్పేసి. ముగ్గు వేయాలంటే తడిగా ఉంటే కుదరట్లేదండి, ముగ్గు నానిపోతుంది. మట్టి వాకలు ఆరేంత వరకు ఆగలేక మళ్ళీ ఇలా తుడుస్తున్నానన్నమాట. అదైతే అయిపోయిందండి. ఆ ముగ్గు వీడియో నేను శ్యామల కుకింగ్ అండ్ రంగోలీలో అప్లోడ్ చేశాను, ఇందులో కూడా లాస్ట్లో చూపిస్తానులేండి. తర్వాత అయితే ఈరోజు ఒక కార్యక్రమం ఉండిందండి. దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళాలి, అమ్మవారి కళ్యాణం ఈరోజు, దుర్గామల్లేశ్వర స్వామివారి కళ్యాణం. అదిగోండి గుడికైతే వెళ్ళిపోయాను. వెళ్తూ ముందు విఘ్నేశ్వర స్వామివారి గుడి లోపలికి వెళ్ళి ముందు స్వామివారికి ప్రథమ పూజితైన వినాయకుడికి నమస్కరించుకుంటున్నాను అన్నమాట అండి. తర్వాత అంటే దుర్గమ్మ తల్లి గుడి కూడా అక్కడే ఉంటుందండి మా ఊర్లో. వెంకటేశ్వర స్వామి గుడి, దుర్గమ్మ తల్లి గుడి, శివయ్య, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, సంతోషమాత, మహాలక్ష్మి అమ్మవారు అన్నీ అక్కడే ఉంటాయండి. అదిగోండి వెళ్ళగానే అక్కడ ఒక చెట్టు కనిపించిందండి నాకు. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఆ చెట్టు చూసి. అదేదో పాటలో చెప్తారు కదండి, కణకణలాడే ఎండకు శిరస్సు మాడిన చల్లదనాన్ని ఇస్తుందని చెప్పేసి, ఎండంతా తీసేసుకుని మనకు చల్లదనాన్ని ఇస్తుంది కదండి చెట్టు. గానుగ చెట్టు అండి. ఎన్ని పువ్వులు రాలున్నాయండి అక్కడ, కిందంతా కూడా అలా పువ్వులు రాలున్నాయి. ఎండివి అని అడిగా నేను ఫస్ట్ స్టార్టింగ్, నాకు తెలియక. అక్కడ బావగారు అయ్యి ఒక ఆయన ఉన్నారండి. ఆయన అన్నారు మరదళ్ళు వస్తున్నారని పువ్వులు జల్లి ఉంచామని చెప్పేసి అన్నారు. నిజంగా నడుస్తుంటే కూడా అందుకేండి, పువ్వుల మీద నడిస్తే అంత బాగుంటుందేమో, చాలా స్మూత్గా ఉన్నాయండి అవి. ఆ తర్వాత అదిగోండి నందీశ్వరుడు. ముందు నందీశ్వరుడికి నమస్కరించుకుని శివయ్య దర్శనానికి వచ్చాను స్వామి అని చేసి నందీశ్వర స్వామి వారికి చెప్పుకొని, తర్వాత అదిగోండి శివయ్య దర్శనం అయితే చేసుకున్నాను. అలా ఉంటుందండి మా ఊర్లో. శివాలయం ఉండదు, కానీ ఇలా శివయ్య, నందీశ్వరుడు, తులసమ్మ ఒక చోట ఉంటారు. విఘ్నేశ్వరుడు గుడి ప్రత్యేకంగా ఉంటుంది, వెంకటేశ్వర స్వామి వారిది ప్రత్యేకంగా ఉంటుంది. ఇదంతా ఏరన్నమాట అండి. ప్రస్తుతం వాటర్ లేదు, వాటర్ ఉంటే చాలా బాగుంటుందండి ఇక్కడ, చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. అదిగోండి మారేడు చెట్టు, రావి చెట్టు అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఇది దుర్గమ్మ తల్లి గుడి అన్నమాట అండి. చాలా చిన్న గుడి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడైతే కళ్యాణం జరుగుద్దండి, దుర్గామల్లేశ్వర స్వామి వారి కళ్యాణం. ఇదిగోండి రాజా అండ్ అతని వైఫ్ నాగలక్ష్మి కూర్చున్నారు. ఈ రాజా మీకు నా పాత వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి. గాయత్రి పెళ్ళని పెట్టాను కదా, వీళ్ళ పాపే గాయత్రి. అదిగోండి వాళ్ళిద్దరు దంపతులు అయితే కళ్యాణం జరిపిస్తున్నారు దుర్గామల్లేశ్వర స్వామి వారికి. అంటే దుర్గమ్మ తల్లి గుడిలో అంటే దుర్గమ్మ తల్లి విగ్రహం ఉంటుందండి. ఇంక స్వామివారు అమ్మవార్లకైతే ఫోటోలకే అయితే ఇక్కడ కళ్యాణం జరిపిస్తారండి. చెప్పాను కదా చాలా చిన్న గుడని, కానీ మా పంతులు గారు అయితే చాలా శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపిస్తారండి. మాకు ఆయన చాలా సెంటిమెంటు మా పంతులు గారు. అదిగోండి మేమందరం అయితే కళ్యాణానికి వెళ్ళి అందరూ కూర్చుని చక్కగా అమ్మవారికి నమస్కరించుకుంటున్నాను. తర్వాత కళ్యాణాన్ని వీక్షించడానికి అనేసి అందరం అయితే కూర్చున్నాం అన్నమాట అండి. చాలా చిన్న గుడి అవ్వడం వల్ల కళ్యాణాన్ని అయితే అందరూ వీక్షించడం జరగదులేండి, ఎందుకంటే లోపలే చేస్తారు. ఆ దగ్గరగా ఉన్న వాళ్ళకే కనిపిస్తుంది, లేదంటే ఇలా వీడియోస్లో చూసుకోవడమే. అందుకే ఇప్పటికే 2 రోజులు అయిపోయిందండి ఈ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదని చాలామంది అడిగారు నన్ను. ఎడిటింగ్ పని అవ్వక చేయలేకపోయాను, ఈరోజు చేస్తున్నాను అనమాట. ఇది గురువారం జరిగిందండి, ఈరోజు శనివారం కదా, 2 days డిలే అయ్యింది. అదిగోండి కళ్యాణానికి వచ్చి అందరూ అయితే అలా కూర్చుంటాం అన్నమాట. కళ్యాణం వీక్షించడానికి వచ్చి కూర్చుంటాం అన్నమాట అండి. ఇంకా అదిగోండి వచ్చిన వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. కూర్చుని అలా అయితే అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి. అయితే ఆయన దెబ్బలాడారన్నమాట. ఎందుకు వినండి మంత్రాలు, ఎందుకు అలా గోలని చెప్పేసి నేను అది కూడా యాజిటీ వాయిస్ అయితే అలాగే ఉంచాను. నెక్స్ట్ అదిగోండి అలా ఎవరికి ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ అలా కూర్చున్నాను ఉంటారనమాట. లోపలైతే కళ్యాణం జరుగుతుంది. ఈ లోపల మధ్యలో దర్శనాలు చేసుకున్న వాళ్ళు దర్శనాలు చేసుకుంటారు. అదన్నమాట అండి విషయం. అందరికైతే అక్షింతలు ఇచ్చారు, స్వామి అమ్మవార్లకి కూడా అక్షింతలు వేయాలి, కళ్యాణం జరిపించే వాళ్ళకి కూడా వేయాలి కదా. అందరికైతే అక్షింతలను అయితే పంచారన్నమాట అండి. ఇదిగోండి అక్షింతలు, అందరూ అక్షింతలు చేత్తో పట్టుకున్నాం. సరదాగా మీరు అందరూ చూస్తారని చెప్పేసి నేనైతే వీడియో తీశాను. అదిగోండి ఒక్కొక్కళ్ళు అంటే జీలకర్ర బెల్లం కార్యక్రమం అయిపోయాక అక్షింతలు వేయమని పంతులు గారు అందరినీ పిలిచారు. ఒక్కొక్కళ్ళు లోపలికైతే అక్షింతలు వేయడానికి వెళ్తున్నాం అన్నమాట అండి. చెప్పాను కదా చాలా చిన్న గుడి అని చెప్పేసి ఒకళ్ళు వెళ్ళి వేసి రావాలండి. నేనైతే వేసేసి వచ్చేస్తున్నాను. ఇదిగోండి అందరూ అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే వెళ్తూ ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరూ ఇలాగే కూర్చొని
ఎవరికి వాళ్ళు కబుర్లు చెప్పుకునే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటారు. ఎంత గుడికి వెళ్ళినా కానివ్వండి. కొంతమంది అయితే అలా కబుర్లు చెప్పుకుంటారు. అలా ఒకళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటాం కదా అమ్మవారిది అని చెప్పేసి కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరొత్తులు ఎవరికి వీలున్నవి వాళ్ళు తీసుకొస్తారు కదండి. వాళ్ళందరూ కూడా అమ్మకు నమస్కరించుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, లేదంటే ఉండేవాళ్ళు ఉంటారనమాట అండి. వాళ్ళ వీలుని బట్టి అదిగోండి మొత్తం అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే అలా దర్శనాలు చేసుకుంటున్నారు. మేమైతే అందరూ కూడా ఇంకా అలా కూర్చుని ఉన్నామన్నమాట అండి కళ్యాణం అయ్యేంత వరకు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదండి మనం అమ్మవారి కళ్యాణం చూసే అదృష్టం, యోగం కూడా ఉండాలి. ఏదైనా కుదరకపోయినా లేదంటే డేట్ వచ్చినా అలాంటివి వస్తే అలాగే వెళ్ళడానికి కుదిరినప్పుడు చక్కగా వెళ్ళి రావడం అనేది నాకైతే చాలా ఇష్టం అండి. తను మా తోటికోళ్ళు తులసి, మీకు తెలుసు కదా, తులసి మీకు తెలుసు. ఆ పాత వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. నా తోటికోళ్ళు అన్నమాట అండి. అవి చెప్పమంటున్నాను. ఈవిడ మా అత్తయ్య గారండి. అత్తయ్య గారు కూడా లోపలికి అక్షంతలు వేయడానికి అయితే వెళ్ళారు. వచ్చేసి అత్తయ్య హాయ్ చెప్పండి మా ఆవిడకి ఎందుకు కూర్చోలేరు కదండి. ఆవిడేంటండి మేమే కూర్చోలేము. అత్తయ్య గారు కూడా అక్షంతలు వేసేసి అయితే వచ్చేసారు. ప్రతిదానికి అంటే మా వీధిలోనండి రాజాగారి ఇల్లు. ఆ ప్రతిదానికి అత్తయ్య గారిని పిలుస్తారు. అదిగోండి ఆ వెనకాల ఉన్న ఆవిడ పేరు రత్నం పిన్ని గారండి. మీ అత్తగారికే వీడియో తీస్తావా, ఆవిడనే హాయ్ చెప్పమంటావా, మాకు తీవా అనేసి అడిగారు. లేదు పిన్ని మీకు కూడా తీస్తానని తీసి. మరి మీ జగతి చూడాలండి. జగతి అన్నారా? ఈ వాయిస్ మీరు వినండి. వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా నా వీడియోస్ చూస్తారని అందరూ చూస్తున్నారా? ఓకే అయితే తీస్తానంటే మా అమ్మ గుడికి వెళ్ళిందని చూస్తారు కదా, తీయమ్మ అని అడిగారని నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది తీస్తుంటే బాబోయ్ అంటారు, కానీ ఈ అత్తయ్య గారు అయితే తీయమని చెప్పారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. చాలా ఎంకరేజ్ చేస్తారన్నమాట అండి నన్ను. బాగా తీస్తున్నావమ్మా, బాగా చేస్తున్నావు అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి తర్వాత మంగళసూత్ర ధారణకి అందరికీ పెడతారు కదండి. ఇదిగో మా వదిన అయితే తీసుకొచ్చి పెడుతుంది. అదిగోండి చుట్లు శతమానం అవన్నీ పంతులు గారు అయితే కట్టేసి ఇచ్చారు. ఇవి అందరికీ ముత్తైదులందరూ కూడా ఇలాగ మెడలో పెట్టుకుంటే మంచిదని చెప్పేసి 10 కాలాలు పసుపు కుంకాలు అనేసి చేస్తారు. దాని చిత్తాన్ని మా చిన్న తోటకోళ్ళండి నాగలక్ష్మి, తులసి ఇద్దరు పక్కన కూర్చున్నారు కదా, అదనమాట అండి. మొత్తం అందరికీ అగో మీకు పెట్టానా అని అడుగుతుంటే పెట్టారని చెప్తున్నారు ఆవిడ. అందరూ సరే పెట్టేసిన తర్వాత అప్పుడు ఇచ్చేస్తే లోపల మంగళసూత్ర ధారణ అయితే జరుగుతుంది అనమాట అండి. నిజంగా అవన్నీ చూడడానికి అయితే దగ్గరగా చూడడానికి అంటే వెళ్ళి నుంచుంటే ఇంక వెనకాల ఎవరికి ఏమీ కనిపించదండి. అందుకని చెప్పేసి ఇంకా అలా కూర్చుని ఆ మంత్రాలను మాత్రమే వింటూ కూర్చున్నాం అన్నమాట. అదన్నమాట అండి అక్కడ జరుగుతున్న విశేషం. దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అన్నమాట. అదే లోపలైతే పసుపు కుంకాలతో, పువ్వులతో, అక్షంతలతో సూత్రాలకు కూడా పూజ చేపిస్తున్నారు పంతులు గారు. పూజ చేసి తర్వాత హారతినిచ్చి ఆ తర్వాత మంగళసూత్ర ధారణ చేపిస్తారన్నమాట అండి. మీరు చూసేయండి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచాను నేను ఆ వీడియోనైతే. ఆ వీడియో కూడా రాజాగారు వాళ్ళ పాప గాయత్రితో తీపించి నాకు ఇవ్వమ్మా అని చెప్పానండి. నేనైతే అక్కడికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నేను వెళ్ళి అడ్డుగా నుంచుంటే వెనకాల ఉన్న వాళ్ళందరూ గోల పెట్టేస్తారు కదండి, అందుకని చెప్పేసి అన్నమాట. అదిగండి పూజ అయితే అయ్యింది. హారతిని కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు మంగళసూత్ర ధారణ చేపిస్తారన్నమాట అండి. అది అక్కడ జరుగుతున్న విశేషం. మీకు కనిపిస్తుందా, క్లియర్గా కనిపిస్తుందా లేదా నాకైతే తెలియదు. ఏది ఏమైనా స్వామి అమ్మవారి కళ్యాణం అంటే మనకి కన్నులు పంటే కదండి. ఏదైనా మనకు చూసే అదృష్టం ఉంటేనే కనిపిస్తుంది అదైనాని. అదిగోండి ముందైతే అమ్మవారికి ఇచ్చేసి తర్వాత స్వామి అమ్మవార్లకి ఇచ్చేసి తర్వాత మంగళసూత్రాలకు కూడా ఇచ్చేసి అప్పుడు మంగళసూత్రధారణ జరుగుతుంది అనమాట అండి. హారతిని అయితే మీరు కూడా కళ్ళకద్దుకోండి. గోవింద 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 అని చెప్పేసి పంతులు గారు అన్నారు. వెనకాల మేమందరూ కూడా అనుసరించామన్నమాట అండి. తర్వాత అదిగోండి మంగళసూత్రధారణ కార్యక్రమం ముగిసినట్టుంది. ఈసారి తలంబ్రాలు అయితే వేపిస్తున్నారన్నమాట అండి. తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది. తలంబ్రాల ఘట్టం చూసారు కదా. నాకైతే చాలా సంతోషంగా ఉందండి వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు. మరి మీకు ఎలా ఉన్నది అన్నది మీరైతే నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా లాస్ట్లో వచ్చేసి పానకం, పులిహోర వాళ్ళైతే ప్రసాదాన్ని పంచుతున్నారు. అదిగోండి పులిహోర పానకం అయితే మేము తీసుకొస్తున్నాం అన్నమాట. చూడండి మీరు కూడా చూస్తారని నేనైతే వీడియో తీయమన్నాను. అదిగోండి తులసి కూడా ప్రసాదం చేత్తో పట్టుకుని వచ్చున్నది. ఇది రాజాగారి చిన్న అమ్మాయి శ్రావణి. ఆ అమ్మాయి పెళ్ళైన గాయత్రి అన్నమాట అండి తను, నేను. ఓకే అదిగోండి ఇంటికి వచ్చేసరికి
చెప్పాను కదండి ముగ్గు వేశాను, అది లాస్ట్లో చూపిస్తాను మీకని చెప్పేసేసి ఇంటికి వచ్చేసరికి వాకిట్లో ముగ్గు నాకే చాలా అందంగా దూరం నుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపించిందండి. అందుకే మళ్ళీ అయితే వీడియో తీసాను, అదే మీకు అప్లోడ్ చేస్తున్నాను. అదిగోండి వాకలే పేడకళ్ళాపు చల్లితే పచ్చటి వాకిట్లో తెల్లటి ముగ్గు ఎంత అందంగా కనిపించిందో అండి నాకు దూరానికైతే. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఇంతకని అడగడం మర్చిపోయానండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమనుకోకండి, మాట తడబడుతుంది. ఇది మా ఇల్లు అన్నమాట అండి. ఇంటికైతే వచ్చేసాను ప్రసాదాన్ని తీసుకుని. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి. చూసారు కదా మా ఇల్లు ఎలా ఉందో. అదిగోండి నా పానకం పులిహోర. ఓకేనా? ఓం శ్రీమాత్రే నమః. ఓం జై దుర్గా భవానీకి జై.